నమస్కారం సిక్కోల హృదయ స్పందన న్యూస్ స్వాగతం. నేను మీ వెంకట సత్యం. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో ఘనంగా నిర్వహించారు. 7 రోడ్ల కూడల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించి యువతకి స్ఫూర్తిగా నిలిచారు. పలువురు మహిళలకు వస్త్రదానం చేశారు. కేక్ కట్ చేసి ఆనందంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలను తెదేపా శ్రేణిలో జరుపుకున్నారు. తెలుగు తేజాలు స్వర్గీయ ఎన్టీఆర్ ఎర్రన్న విగ్రహాలకు పూలమాలలు వేసి వారి సేవలను కొనియాడారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి యువతకు స్ఫూర్తి నారా లోకేష్ జన్మదినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, విద్యాశాఖ మంత్రిగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా మంత్రి లోకేష్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించడం, అన్ని పాఠశాలలో ఒకే రోజు తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించడం, పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహించడం, అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు అనేక పరిశ్రమలు తీసుకువచ్చే ఇటీవల దావోస్లో ఆయన చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు మెండ దాసనాయుడు, పట్టణ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నిత్య జీవితంలో ఎంతో మందికి సకాలంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్నారని, అటువంటి పరిస్థితి ఏర్పడకుండా యువత రక్తదానం చేయాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపునిచ్చారు. పలాస ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం విశాఖపట్నం ఎన్టీఆర్ ట్రస్ట్, శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రి, టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రి, కాశీబుగ్గ ప్రాణదాత, శ్రీకాకుళం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావును స్మరిస్తూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముందుగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, పలాస నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్న చౌదరి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌతు శిరీష మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడుకోవచ్చని అన్నారు. రక్త నిల్వలు లేకపోవడంతో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారని, రక్తదానంతో మరో ప్రాణాన్ని కాపాడుకోగలమని చెప్పారు. ప్రతి వ్యక్తి ప్రతి 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చునని అన్నారు. విశాఖపట్నంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఈ రోజు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేసి కార్యకర్తలు, అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాజకీయం అంటే ప్రజలకు సేవ చేసుకునే అవకాశం అని నమ్మే అతి కొద్ది మంది రాజకీయ నేతల్లో నారా లోకేష్ ఒకరని చెప్పారు. మంత్రి లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో మంత్రి పాల్గొని అందరూ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యాన పల్లెలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని నర్సనపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ఈ మేరకు గురువారం పోలాకి మండలం సిపి రోడ్డు నుండి రాళ్లపాడు వరకు 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డుకు ఎమ్మెల్యే భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో అమలు చేస్తుందని, ఇప్పటికే కొన్ని హామీలను నెరవేర్చిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ ప్రజలకు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మండల పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 24 శుక్రవారం ఉదయం 8 గంటలకు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలోని హుండీలో భక్తులు వేసిన కానుకలను లెక్కించనున్నట్లు ఆలయ ఈవో భద్రాజీ తెలిపారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చైర్మన్ ఇప్పిలి జోగి సన్యాసరావు, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగునని ఈవో ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామిని ఈరోజు ఏపీ ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్ మువ్వ పద్మ దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆమెను ఆశీర్వదించారు. వారికి ఆలయ కార్యనిర్వహణాధికారి ఎర్రంశెట్టి భద్రాజీ శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. విద్యార్థులు విద్యతో పాటు నైతిక విలువలను పెంపొందించుకోవాలని ఆమ్దాలవలస జోనల్ కన్వీనర్ జనార్దన్ రావు సూచించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం కొల్లివలస కస్తూరిబా గాంధీ విద్యాలయంలో నిర్వహించిన లైఫ్ స్టైల్ అనే అంశంపై ఆయన మాట్లాడారు. విద్యార్థులు విద్యతో పాటు ఉన్నత విలువలను కూడా తెలుసుకోవాలని అన్నారు. ఆరోగ్యంగా ఉండాలని, సెల్ ఫోన్ లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని హితవు పలికారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ గాయత్రి, సిబ్బంది తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోనే నిర్మానుష్య ప్రదేశాలలో డ్రోన్తో నిఘా పెట్టి
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు జిల్లా పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు పిఎన్ కాలనీ, బైరివానిపేట, కిమ్స్ హాస్పిటల్, శాంతినగర్ కాలనీ, సీపన్నాయుడుపేట, బలగా తదితర నదీ పరివాహక ప్రాంతాలు, పట్టణ చివరి ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం, పేకాట, ఈవిటీజింగ్, చైన్ స్నాచింగ్ తదితర నేరాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. పాడుబడిపోయిన బంగ్లాలు, నివాస గృహాలపై డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు. బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం వంటి వారు పట్టుబడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ ఒక ప్రకటనలో హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. అపరిష్కృతంగా ఉన్న మహిళలు, చిన్నారులపై జరిగే కేసులు, ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసులు, హిట్ అండ్ రన్ కేసులపై దృష్టి సారించి వేగంగా దర్యాప్తు పూర్తి చేయాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయం నుండి జిల్లా ఎస్పీ జూన్ కాన్ఫరెన్స్ ద్వారా డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలతో పెండింగ్ ఫిర్యాదులు, క్రైమ్ అగైనిస్ట్ ఉమెన్ కేసులు, ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసులు, హిట్ అండ్ రన్ కేసులపై అదనపు ఎస్పీ కేవీ రమణతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న మహిళలు, చిన్నారులపై జరిగే కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు నిశ్చితమైన సాక్ష్యాధారాలతో సమగ్రమైన దర్యాప్తుతో పురోగతి సాధించాలని కోరారు. పెండింగ్ గ్రేవ్ కేసులు దర్యాప్తు వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా అభియోగ పత్రాలు కోర్టులో దాఖలు చేయాలని జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు. పోక్సో వంటి కేసులపై కేసు నమోదు నుంచి ఛార్జ్షీట్ దాఖలు వరకు సాక్ష్యాధారాల సేకరణ, ఇన్వెస్టిగేషన్లు పూర్తి స్థాయిలో చేపట్టాలని కోరారు. ఇప్పటి వరకు నమోదైన అట్రాసిటీ కేసుల వివరాలను, దర్యాప్తుపై ఆరా తీసి పలు కేసుల దర్యాప్తు ప్రగతిని, ప్రస్తుత స్థితిని డీఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. కుల ధృవీకరణ పత్రాలు సమర్పించడంలో అలసత్వం వహించరాదని అన్నారు. టోల్ గేట్లు, ముఖ్య కూడళ్లలో ఉన్న కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలనతో కేసులు త్వరితగతిన ఛేదించాలని అన్నారు. జూమ్ కాన్ఫరెన్స్ నందు డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు వారి స్టేషన్ కార్యాలయాల నుంచి పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఈరోజు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ పాల్గొని జిల్లా అధ్యక్షుడు స్థానిక నాయకులతో కలిసి బర్త్డే కేక్ను కట్ చేసి కార్యకర్తలకు, అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజానికి ఏదో ఒక మంచి చేయాలన్న తపనతో లోకేష్ బాబు రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. తండ్రి అడుగుజాడల్లో మంచి పాలనను ప్రజలకు అందజేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ స్థానిక నాయకులు, రూరల్ నాయకులు పాల్గొన్నారు. భారతీయులను బానిసలుగా చూసిన ఆంగ్లేయులను ఈ దేశం నుండి తరిమికొట్టే దిశగా అడుగులు వేసిన మహోన్నత శిఖరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇంద్రప్రసాద్, శాసవ జోగినాయుడులు అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు గురువారం శ్రీకాకుళంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి స్టార్ వాకర్స్ ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర సమరవీరుల్లో అగ్రగణ్యుడు, అలుపెరుగని పోరాటంతో, ఓటమి ఎరుగని వ్యక్తిత్వంతో మాతృభూమి సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత నేతాజీ సుభాష్ అని కొనియాడారు. భారత ఆత్మగౌరవ ప్రతీక సుభాష్ చంద్రబోస్ అని, స్వాతంత్ర సంగ్రామంలో సైనికుడు కావడం కోసం సివిల్ సర్వీస్ను, అత్యుత్తమ సర్వీస్ అయిన ఐపీఎస్ను తృణప్రాయంగా విడిచిన కార్యదీక్షాపరుడు సుభాష్ చంద్రబోస్ అని వాకర్స్ క్లబ్ ప్రతినిధులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల లక్ష్మి, తొంగుడు నారాయణరావు, గోలి ఉమామహేశ్వరరావు, గోలి సంతోష్, వై మోహన్, గోర్ల వాసుదేవరావు, జామి రాధాకృష్ణ, తిరుపతిరావు, పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ నాయకులు గురువారం సంతోషమాత ఆలయంలో ఆయన పేరిట అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక టీడీపీ నాయకులు ఈరోజు సంతోషమాత అమ్మవారిని దర్శించుకుని మంత్రి లోకేష్ పేరిట ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ కుమార్ శర్మతో ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజంలో మార్పు తెచ్చేందుకు, మంచి పాలన అందించేందుకు లోకేష్ బాగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. అర్చకులు భక్తులకు ఈ సందర్భంగా తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు బలివాడ కళావతి, సంతోష్ కుమార్, పద్మ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు ఈశ్వర్ ఆర్ట్స్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయం సమావేశ మందిరంలో ఈశ్వర్ ఆర్ట్స్ డిజిటల్ 25వ వార్షికోత్సవ సందర్భంగా ఈశ్వర్ ఆర్ట్స్ నిర్వాహకులు ఎస్ ఈశ్వరరావు, తల్లి సోడవరం హేమలత జ్ఞాపకార్థం విద్యార్థులకు పర్యావరణంపై చిత్రలేఖనం పోటీలు, వ్యాసరచన, పాటలు, సామాజిక చైతన్య కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఈశ్వర్ ఆర్ట్స్ 25వ వార్షికోత్సవం జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. ఈశ్వర్ తన తల్లి ఆశీస్సులతో ఏటా పర్యావరణ పరిరక్షణ కోసం కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, కాలుష్య రహితమైన పర్యావరణ హితమైన క్లాత్ బ్యానర్లను ఈశ్వర్ ఆర్ట్స్ ద్వారా నేటికి అందించడం సంతోషకరమని అన్నారు. చిత్రలేఖనంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే అభినందనలు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ శాఖ అధికారులు, స్థానిక నాయకులు, నగర ప్రముఖులు, ఈశ్వర్ ఆర్ట్స్ నిర్వాహకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బూర్జి మండలం వైకుంఠపురం గ్రామంలో ఈరోజు డాక్టర్ సువారి కరుణా టీం ఆధ్వర్యాన పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దూడలకు నట్టల నివారణ మందులు, ఆవులకు గర్భకోశ చికిత్సలు, చూలు తనిఖీలు, సాధారణ చికిత్సలు వైద్యులు నిర్వహించారు. ఈ పశు వైద్య శిబిరం ద్వారా గ్రామంలో పాడి రైతులకు పాల ఉత్పత్తి, యాజమాన్య పద్ధతులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకట సత్యం, స్థానిక నాయకులు సత్యం, తవిటినాయుడు, సింహాచలం, వీడి గుత్తావల్లి టీం, పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నెహ్రూ యువ కేంద్రం, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్ను కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ పాల్గొని మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ప్రతిరోజు సుమారుగా 328 మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. భద్రతా ప్రచారాలు, అవగాహన ట్రైన్లు నిర్వహిస్తున్నప్పటికీ భారతదేశంలో 199 దేశాల్లో రోడ్డు ప్రమాదాల మరణాల సంఖ్యలో మొదటి స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని, పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడపడం వల్లనే రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయని అన్నారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ కెవి ఉజ్వల్, యూత్ క్లబ్ ఆఫ్ బెజ్పురం ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం ప్రసాదరావు, అప్పలనాడు, యూత్ క్లబ్ ఆఫ్ బెజ్పురం కోఆర్డినేటర్ మాధవి, వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఓటర్ల సంఖ్య 100 కోట్లకు చేరువ కానుందని ఎన్నికల సంఘం వెల్లడించింది. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల కంటే ప్రస్తుత ఓటర్ల సంఖ్య పెరిగిందని ఈసీ వెల్లడించింది. లోక్సభ ఎన్నికల సమయంలో 96.88 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఆ సంఖ్య ఇప్పుడు 99.1 కోట్లకు పెరిగిందని ఈసీ లెక్కలు వెల్లడిస్తున్నాయి. జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ మేరకు ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. 18-29 సంవత్సరాల మధ్య వయసు గల ఓటర్లు 21.7 కోట్ల మంది ఉన్నారని ఈసీ ఈ ప్రకటనలో తెలిపింది. ఇటీవల కాలంలో ఎన్నికల లింగ నిష్పత్తి కూడా పెరిగిందని ఈసీ పేర్కొంది. 2024లో 948 పాయింట్లుగా ఉన్న లింగ నిష్పత్తి 2025 కల్లా 954 పాయింట్లకు చేరిందని, 6% మేర లింగ నిష్పత్తి పెరిగిందని ఈసీ తెలిపింది. కాగా 1950 జనవరి 25న ఎన్నికల సంఘం ఏర్పాటైంది. ఈసీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 25న ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. వచ్చే నెల ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే ఒక్కరోజు ముందు జనవరి 6వ తేదీ భారత్లో ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటిందని, త్వరలోనే 100 కోట్ల ఓటర్లు కలిగిన దేశంగా భారత్ రికార్డు సృష్టిస్తుందని చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. అక్రిడేషన్ కమిటీ బృందం గురువారం ఆర్ట్స్ కళాశాలను పరిశీలించింది. బెంగళూరుకు చెందిన నాక్ కమిటీ సభ్యులు కళాశాలలోని వివిధ విభాగాలను, కళాశాల మైదానాన్ని, భవనాలను పరిశీలించారు. ఎంతో ప్రతిష్ట గల ఆర్ట్స్ కళాశాల అభివృద్ధి చెందాలంటే మరిన్ని అదనపు భవనాలు కేటాయించాలని, ఆధునిక సదుపాయాలకు అవసరమైన నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ కమిటీ సభ్యులకు కోరారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారు. ఆర్ట్స్ కళాశాల నాటి నుండి నేటి వరకు అభివృద్ధి చెందిన తీరుతెన్నులను, తన హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రిన్సిపల్ డాక్టర్ పి సురేఖ నాక్ బృందానికి వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ హనుమంతు లజ్జపతిరాయ్, రిటైర్డ్ జడ్పీ సీఈఓ విద్యావేత్త సురంగి మోహన్ రావు, రిటైర్డ్ సెట్సీ సీఈఓ వివిఎన్ మూర్తి, ఉపాధ్యాయ సంఘం ప్రతినిధి తంగి మురళి పాల్గొన్నారు.
భారత స్వాతంత్ర్య పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపించిన తెగువ ప్రపంచ దేశాల్లో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందని వక్తలు కొనియాడారు. ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి దేశంలో సైన్యాన్ని తయారు చేసిన వీరుడు నేతాజీ అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి వేడుకలు శ్రీకాకుళం పట్టణంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతి వనంలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నేతాజీ విగ్రహదాతలు నక్క శంకర్రావుతో పాటు వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ కుంకేన మురళీధర్, మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా చైర్మన్ ఈశ్వర్రావు, సురంగి మోహన్ రావు, మేడూరు ప్రసాదరావు తదితరులు మాట్లాడుతూ అత్యంత శక్తివంతమైన నేతగా సుభాష్ చంద్రబోస్ పనిచేశారని అన్నారు. 1947 దేశానికి స్వాతంత్రం రాకమునిపే తన సైన్యంతో జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్ర భారతాన్ని ఆవిష్కరించిన దీశాలి నేతాజీ అన్నారు. అనంతరం మాజీ సైనికుల సంఘం చైర్మన్ ఈశ్వర్రావు, వాకర్స్ గవర్నర్ కుంకేన మురళీధర్ కమిటీ ప్రతినిధులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిర బృందం బరాటం లక్ష్మీరావు, జామ్ భీమశంకర్, నటుకుల మోహన్, డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, కుంకేన వేణుగోపాల్, డి పార్థసారథి, పొన్నాడ రవికుమార్, వహబుల్లా ఖాన్, గుత్తు చిన్నారావు, పందిరి అప్పారావు, మెట్ట అనంతం భట్లు, సుగంధం సంజీవరావు, తమ్మినేని ఉషారాణి, బెందాలం వరలక్ష్మి, పాండ్రంకి మురళీకృష్ణ, సువారి రాజారావు శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క 128th బర్త్ యానివర్సరీ రోజు, అయితే 125th యానివర్సరీ అప్పుడు ఢిల్లీలోని ఆయన స్టాచ్యూ పెట్టారు. ఆ తర్వాత 1923లో, అది 22లో జరిగింది. 23లోని మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో 21 ఐలాండ్స్ ఆర్కిపిలాగోలో అవి అన్నేమ్డ్గా ఉండిపోతే పరమవీర చక్ర పొందిన 21 సైనికులు యొక్క పేరు పెట్టారు ఆయన జ్ఞాపకార్థంగా. తర్వాత అలాగే 24లో కూడాను మన శ్రీకాకుళం నగరంలోని ఈరోజు జరిగిన మంత్రి లోకేష్ జన్మదిన వేడుకల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎస్వి రమణమాదిగ లోకేష్ పాదయాత్రపై సేకరించిన పేపర్ కటింగ్స్తో కూడిన బుక్లెట్ను స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా అధ్యక్షుడు వెంకటరమణకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆనాడు లోకేష్ పాదయాత్రలో అప్పటి పాలక పక్షం ఎన్ని అవాంతరాలు సృష్టించినా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లారని కొనియాడారు. లోకేష్ తన పాదయాత్రలో ఎన్నో సమస్యలు గుర్తించారని, అధికారంలోకి వచ్చాక వాటిని 100% పరిష్కరిస్తామని చెప్పారని, అలాగే జిల్లా కేంద్రంలో ఉన్న సమస్యలు కూడా పరిష్కరించాలని, ఈ విషయాలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లాలని ఎస్పీ రమణమాదిగ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షులను కోరారు. సీఎం చంద్రబాబు అనుభవాన్ని అనుసరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రధాన నడపాలని ఆయన ఆకాంక్షించారు. తాటి బెల్లంతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తాటి బెల్లంలో అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది చక్కెర కంటే 60 రెట్లు ఎక్కువ ఖనిజాలను కలిగి ఉంటుంది. అలాగే ఖనిజాలతో పాటు అనేక విటమిన్లు దీనిలో లభిస్తాయి. తాటి బెల్లం దేవుడు ప్రసాదంగా చెప్పుకోవచ్చు. సహజ సిద్ధమైన తీపి బెల్లం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో అద్భుతమైన పోషక విలువలు ఉంటాయి. తాటి చెట్టు నుండి నేరుగా తయారు చేస్తారు. ఆహారం జీర్ణానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఆహారాన్ని తీసుకున్న తర్వాత చిన్న తాటి బెల్లం ముక్కను తింటారు. ఇది తిన్న ఆహారం బాగా జీర్ణం చేస్తుంది. పేగును శుభ్రపరచడానికి సహాయపడుతుంది. తాటి బెల్లంతో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. అదేవిధంగా ఆస్తమాను తగ్గిస్తుంది. మరోవైపు ఇందులో ఉన్న మెగ్నీషియం నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. ఇందులో ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, పొటాషియం, భాస్వరం సమృద్ధిగా ఉంటాయి. తాటి బెల్లంలో ఎక్కువగా శక్తి కలిగి ఉంటాయి. ఇది చక్కెర కంటే త్వరగా జీర్ణం అవుతుంది. దాన్ని క్రమంగా తీసుకుంటే నీరసం అనేది రాదు. శరీరానికి ఎక్కువ శక్తిని అందజేస్తుంది. దీన్ని రోజు తీసుకోవడం వల్ల శరీర పుష్టి, వీర్య వృద్ధి కలుగుతాయి. తాటి బెల్లం తినడం ద్వారా క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. అలాగే శరీరంలో ఉండే విషద పదార్థాలు బయటకు పంపిస్తుంది. ఇది శ్వాసకోశ ప్రేగులు, ఆహార గొట్టం, ఊపిరితిత్తులు, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగుల్లో ఉండే విష పదార్థాలను బయటికి పంపించి ప్రేగు క్యాన్సర్ రాకుండా చేస్తుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు జీవనం గమనం గమ్యం.
హైందవుడు అంటే తనకు గాని కుటుంబానికి గాని సమాజానికి గాని ఉపయోగమైన పని చేయువాడు. తనకు కుటుంబానికి సమాజమునకు లోకానికి నష్టం చెయ్యనివాడు. తెలివి కంటే మౌనంగా ఉండడం ప్రకృతి సిద్ధం. మౌనం కంటే ఏకాంతంగా ఉండడం ఆత్మసిద్ధం. ఈ అన్నింటినీ త్యాగం చెయ్యడమే పరమాత్మ సిద్ధం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.